నమస్కారం. ఎస్బీఎట్ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెన్గేశ్పూర్ గ్రామ సర్పంచ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కొందరు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో కల్లు గీత కార్మికుల వద్ద డబ్బులు ఇవ్వాలని కోరుతూ దౌర్జన్యంగా డబ్బులు ఇస్తేనే కల్లు విక్రయించాలని డిమాండ్ చేస్తున్నాడని వారు ఆరోపించారు. గ్రామంలో వసూళ్లకు పాల్పడుతున్న సర్పంచ్ను తక్షణమే సస్పెండ్ చేయాలని రాజలింగం కోరారు. ఈ నెల 2వ తేదీన ఎక్సైజ్ పోలీసులు గ్రామానికి వచ్చి సదరు వ్యక్తి వద్ద లైసెన్స్ లేనందున కల్లు పారపోసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ముందస్తు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి కూడా పంపించినట్లు వారు వెల్లడించారు. ఈ కల్లు సొసైటీ టీసీఎస్ మేము గీతా కార్మికుల మందిరం కలిసి నడిపించుకుంటున్నాము. కొత్తగా సర్పంచ్ ఎన్నుకోబడి నూతనంగా ఎన్నుకోబడ్డాడు. ఆయనకు ఆవేశం ఎక్కువ. కళ్ళు మామూలు ఇవ్వండి అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి వసూళ్ళకు పాల్పడుతున్నాడు. ఆయన వేరే ఇంకా చిన్న చిన్న కుంటలు మల్లన్న కుంటలు మురంగులంగా కొట్టి వసూళ్ళు చేసిండు. ఎవరింటి దగ్గర అంటే అక్కడ కుప్పలు వేసిండు. ఇసుక బండ్లకు కూడా టార్చర్ పెట్టిండు. ఇందిరమ్మ ఇళ్ళకి టార్చర్ పెట్టిండు. ఈ వసూళ్ళ రాజా కింద పర్వం కింద నడిపిస్తున్నాడు. ఆయన అడగనికి పోతే నేను సర్పంచ్ ఉన్నా, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పండి, మీరు అవన్నీ మా దగ్గర నడవాయి అని అంటున్నాడు. అక్రమంగా కళ్ళు దుకాణం వేసిండు. ఎక్సైజ్ వాళ్ళు వచ్చి పారబోసిపోయిండ్రు. మళ్ళీ కళ్ళు నేను వేస్తా అది అంటే మాతో కొట్లాట పెట్టుకొని ఉన్నాడు. దుర్వినియోగం చేసుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతూ నోరు పెద్దది చేసుకొని మిగతా వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారని అనుకుంటూ వసూళ్ళకు పాల్పడుతుండు. ఏ పని జరిగినా ఎటువంటి చిన్న పని కావాలన్నా కూడా ఆయనకు జరిగి ఆయనను కలిసి ఆయనకి ఏమన్నా ముట్ట చెప్తే కానీ పని చేయడంట. ఇక ఇటువంటి సర్పంచ్ మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని మా టీసీఎస్ను కానీ మా ఊరి ప్రజలను కానీ కాపాడాలని మేము కోరుకుంటున్నాం. సర్పంచ్ పేరు వై ప్రవీణ్ గౌడ్, ఊరు చెన్గేశ్పూర్.